భీమునిపట్నం సౌమ్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం కృతయుగం కాలానికి చెందిందిగా చెబుతారు. ఈ ఆలయాన్ని నిర్మించి నేటికి 1225 సంవత్సరాలు అయ్యిందని చరిత్రకారుల అంచనా. భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధి. ఈ కొండ సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ల కొండ ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలలో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం. ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి. పావురాళ్ల కొండపైన ఉన్న భీమిలి నరసింహస్వామి ఆలయం 1226 శాలివాహన శకంలో ఈ దేవస్థాన పునరుద్ధరణ మింది రామ రమజోగి చేత జరిగింది. ఆ తరువాత ముగుగప్ప శెట్టి, అలగప్ప శెట్టి స్వామివారికి కాంస్య కవచాన్ని బహుకరించారు. నారాయణుని దశ అవతారాలలో నరమృగ మిశ్రమ రూపం అవతారం ఇదొక్కటే. మన రాష్ట్రంలో నారసింహ మూల క్షేత్రాలు 32 క్షేత్రాల పరంపరలో చివరిదిగా విరాజిల్లుతున్న క్షేత్రం భీముని పట్టణంలోని ప్రహల్ద వరద శ్రీకాంత నృసింహస్వామి దివ్య సన్నిధి. సౌమ్యగిరిపై ఉన్న ఈ ఆలయంలో నరసింహస్వామి విగ్రహం నారాయణుడి రూపంలో ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి, నరసింహ జయంతి నిర్వహిస్తారు. విశాఖపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి బీచ్ కొండపై ఈ ఆలయం ఉంది. దేవతలు, మునులు స్వామి ఉగ్ర రూపాన్ని ఉపసంహరించాలంటే ప్రహ్లాదుడి వల్లే అవుతుందని గ్రహించి ఆయన వద్దకు వెళ్తారు. అప్పటికే స్వామి 29 ప్రదేశాలు తిరిగినప్పటికీ శాంతించలేదు. ప్రహ్లాదుడు దివ్య దృష్టితో భీమిలి సముద్ర తీరంలో ఉన్న సౌమ్యగిరి ప్రాంతాన్ని చూస్తాడు. ఈ ప్రదేశంలో స్వామిని శాంతింపచేయవచ్చునని భావించి దేవతలు, మునులను ముందుగా అక్కడకు చేరుకోమని చెబుతాడు. ప్రహ్లాదుడు కూడా అక్కడకు చేరుకొని స్వామిని ప్రార్థించటం ప్రారంభిస్తారు. ఉగ్ర రూపంలో ఉన్న స్వామి ఇక్కడకు చేరుకుంటారు. అపర కన్యాకుమారి లాగా ఉన్న ఇక్కడ వాతావరణం స్వామిని కట్టిపడేస్తుంది. 3 దిక్కుల జలం. ఉత్తరాన గోస్తని నది సముద్ర సంగమం, పశ్చిమాన సౌమ్యగిరి ఆయన శాంత రూపానికి అనువైనదిగా ఉంది. దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థనలతో వేడుకొనగా స్వామి తన ఉగ్ర రూపాన్ని వీడి శాంతించి సౌమ్యగిరిపై శ్రీమన్నారాయణుడిగా వెలిసాడని ఆలయ ప్రధాన అర్చకుడు రొంపిచెర్ల సింగరాచార్య స్వామి తెలిపారు. ఈ సౌమ్యగిరి క్షేత్ర స్థల పురాణం, ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు రొంపిచెర్ల సింగరాచార్య స్వామి మాటల్లో విందాం. ఇక్కడ సర్వ ఏకచక్ర పురాగ్రహార మానవులందరినీ కూడా సంరక్షించి రాక్షస బారి నుంచి కాపాడేది కనుక ఆ భీముని యొక్క పట్టణంగా ఏకచక్ర పురాగ్రహారం పిలువబడుతోంది. దీనికి పూర్వం సౌమ్యగిరి, సౌమ్యాచలము అనేటువంటి పర్వతం మీద నరసింహస్వామి తన రుద్ర రూపాన్ని విడిచిపెట్టి అనంతుడైనటువంటి నారాయణ రూపాన్ని పొందినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రం భీమునిపట్నం. ఈ సౌమ్యగిరి లక్ష్మీనరసింహ ఇదే నారాయణ స్వరూపంలో మూల విగ్రహం ఉంటుంది. మిగిలిన 4 స్వరూపాలు కూడా సింహరూపంలో ఉంటాయి. వైఖానస నిగమాగమంలో ఆరాధన, వైదిక ఆరాధనని అనుసరించి పంచబేరార్చన అని చెప్పబడుతుంది. ఈ పంచబేరార్చనలో ధ్రువమూర్తులు ఎవరైతే ఉన్నారో పురాణ ఘట్టాన్ని అనుసరించి ఆ స్వామి నారాయణ రూపంలో కనిపిస్తారు. మిగిలిన రూపాలు, చర రూపాలు ఏవైతే ఉన్నాయో స్థిర రూపం నారాయణ రూపం, చర రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నారసింహ స్వరూపాలుగా మనం